ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఎందుకంటే మనం చూసాం ముజీబుర్ రెహమాన్ గారిని ఆ రోజు అసాసినేట్ చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఒక స్టేబుల్ కంట్రీ కాదు. అప్పుడు దాకా కూడా లేరు వాళ్ళు. అప్పుడు పాకిస్తాన్ హయాంలో వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ చేసిన తర్వాత 71లో ముజీబుర్ రెహమాన్ వచ్చిన తర్వాత మనమే అనుకున్నాం అంటే ఒక స్టేబుల్ కంట్రీ అవుతుంది. వాళ్ళ ఓన్ ఎకనామిక్ పాలసీస్ పెట్టుకుంటారు, వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ సిస్టమ్ తెచ్చుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు అనుకున్నా. కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీలో 15-20% దాకా భారతదేశం నుంచి తీసుకుంటున్నారు. నీళ్ళ కోసం చాలా మట్టుకు మన మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే మన వైపు నుంచి ఫ్లో అయ్యే నీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్తుంది. మనం ఆఫ్కోర్స్ దాన్ని ఆపలేము, ఇట్స్ అ న్యాచురల్ ఫ్లో. కానీ ఆపొచ్చు కావాలంటే. పాకిస్తాన్ వైపు మనం చేస్తున్నట్టు చేయొచ్చు అక్కడ కూడా. కానీ బంగ్లాదేశ్ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే 71 వార్లో అప్పుడు మన ఇండియన్ ఆర్మీ ముక్తి బాహిని అని చెప్పి ఒక గెరిల్లా ఫోర్స్ని ట్రైన్ చేసాం. శామ్ మనెక్షా గారు దాన్ని లీడ్ చేసిన మంచి ఐడియాని ఫస్ట్ తీసుకొచ్చిన ముక్తి బాహిని. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్గా క్వాలిఫై అయ్యి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అప్పుడున్న గవర్నమెంట్ ముజీబుర్ రెహమాన్ గవర్నమెంట్ అంగీకరించారు. కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గారు అంగీకరించి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, చాలా వాళ్ళ డిపెండెంట్స్కి ఇస్తున్నారు. అక్కడ అది మొదలైంది. అక్కడ ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. మన స్టూడెంట్ ప్రొటెస్ట్, సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏమైందంటే వాళ్ళకున్న రిజర్వేషన్ తీసేయాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు. అప్పుడు ఆలోచించండి, మైండ్ సెట్ ఆలోచించండి. అక్కడే మారిపోయింది. ఒక ఇస్లామిక్ మైండ్ సెట్ వచ్చేసింది అక్కడ బంగ్లాదేశ్లో. చాలా మటుకు జమైతే ఇస్లామీ దానికి రెస్పాన్సిబుల్. మన దగ్గర కూడా ఒక జమైతే ఇస్లామీ హింద్ ఉంది, అదే క్యారెక్టర్ అక్కడ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళకేంటంటే భారతదేశం మా మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, స్పెషల్లీ అక్కడ ఉన్న హిందువులు ముందు 16%, 18% దాకా హిందూస్ ఉండే బంగ్లాదేశ్లో. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గి ఇప్పుడు 4-5%కి వచ్చేసారు. మోదీ గారు CA లా తీసుకొచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారు భారతదేశంలో, స్పెషల్లీ ఓవైసీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్, వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకించారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కూడా తీసుకోవాలి కదా, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ముస్లిమ్స్ కూడా తీసుకోవాలి కదా. ఆలోచించండి, వాళ్ళు అక్కడ ఉండి ఎంత గొడవ చేసినప్పుడు మన దేశంలో వచ్చి ఎంత చేస్తారు వాళ్ళు. సో దానికి అక్కడున్న మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, హిందూ, సిక్, క్రిస్టియన్, పార్సీ, జైన్ కమ్యూనిటీ, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మనం వాళ్ళకి వీ విల్ గివ్ దమ్ సిటిజన్షిప్. అక్కడి నుంచి ఒక పెద్ద కమ్యూనిటీ మన వెస్ట్ బెంగాల్లోనే మోతా కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ మతో కమ్యూనిటీకి చాలామంది ఆల్మోస్ట్ ఇప్పుడు 50 లక్షలు ఉందంటారు, కొంతమంది 1 కోటి మంది ఉందంటున్నారు. మన ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలియదు. వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ ఇష్యూ చేయడం మొదలుపెట్టారు. ప్రాబ్లం ఎక్కడైందంటే ఈ హిందువులు అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు మిగతా హిందువుల మీద అటాక్లు మొదలైనవి. మనకు కొన్ని శక్తిపీఠలు బంగ్లాదేశ్లో ఉన్నాయి మనకి. ఈవెన్ ఆ శక్తిపీఠల మీద దాడి చేయడం, దుర్గా ఐడల్స్ మీద దాడి చేయడం మనం చూసాం, చాలా మటుకు జరిగింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇది జరుగుతుంది కంటిన్యూస్గా. ఎప్పుడు దాకా అక్కడ షేక్ హసీనా ఉందో అప్పుడు దాకా ఆమె ఒక డిక్టటోరియల్గా రూల్ చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కరెక్ట్. ఎందుకంటే అట్లాంటి దేశం నడిపించాలంటే యూ షుడ్ బి అ డిక్టేటర్. డెమోక్రసీతో నడవదు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఒక పవర్లెస్ యూసుఫ్ ఆయన ఉన్నారు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పట్లేదు, కేర్ టేకర్ లీడర్ లాగా నడిపిస్తున్నారు ఆయన. మహమ్మద్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్, నథింగ్. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ లాగా కాదు, దే ఆర్ మోర్ అపొలిటికల్. మన ఆర్మీ లాగానే వాళ్ళు ఎక్కువ పాలిటిక్స్లో వాళ్ళు తల చూస్తారు. కానీ ఎక్స్ట్రీమ్కి వచ్చేస్తే డెఫినెట్లీ దే విల్ ఇంటర్ఫియర్. ఇప్పుడు అక్కడ 2 పొలిటికల్ ఫోర్సెస్ ఉన్నాయి బంగ్లాదేశ్లో, మనకు తెలిసిన దానికి. ఒకటి ఖలీదా జియా వాళ్ళ పార్టీ BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, షేక్ హసీనా వాళ్ళ అవామీ లీగ్. ఎప్పుడు వీళ్ళు నడిమిట్లోనే పోటీ నడుస్తుంది. చిన్న చిన్న పార్టీలు ఉన్నారు మన దగ్గర ఉన్నట్టు, కానీ డైరెక్ట్ ఫైట్ ఉంటాయి వీళ్ళకు. కానీ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఖలీదా జియా పక్కన జరిపోయి మొత్తం షేక్ హసీనా బికెమ్ ఏ అబ్సల్యూట్ రూలర్. సరే, ఆమె కూడా తప్పులు చేసింది లేదంటే, కానీ ఇది ప్రాబ్లమ్ వాజ్ దిస్. మీరు ఒక జమాతే ఇస్లామీ లాంటి గ్రూప్ని కంట్రోల్ చేయాలంటే యూ షుడ్ బి అన్ అబ్సల్యూట్ డిక్టేటర్. తీసుకెళ్ళి జైల్లో వేయాల్సిందే. కోర్టులో అపియరెన్స్ కూడా కనిపించకూడదు, అట్లా చేయాలి. ఎందుకంటే కోర్టు రాగానే వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. కోర్టులో కూడా వాళ్ళని ప్రెజెంట్ చేయకూడదు. ఇట్లా చేశారు ఆమె చాలా మటుకు. పోలీస్ ఫైరింగ్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ ఆమె అక్కడి నుంచి పారిపోయిన దానికి అజిటేషన్ నేను చెప్పాను చూడండి, అది స్టార్టెడ్ విత్ స్టూడెంట్ అజిటేషన్ అగెయిన్స్ట్ పెన్షన్ అండ్ రిజర్వేషన్. ఈ ముక్తి బాహిని లాంటి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన దాంట్లో అప్పుడు షేక్ హసీనాకి షీ న్యూ దట్ ఇట్ వాజ్ అ ప్రాబ్లమ్ అని చెప్పి తగ్గించుతామని ప్రపోజల్ పెట్టింది ఆమె. సరే, వీ విల్ రెడ్యూస్ ద రిజర్వేషన్. కానీ అప్పుడు కూడా వాళ్ళు అంగీకరించారు, ఎందుకంటే చాలా మంది దాంట్లో ప్రో ఇండియా ఉన్నారు. సో ఆ ముక్తి బాహినీలో పనిచేసిన 90% మంది మనమే ట్రైన్ చేసాం. సో న్యాచురలీ వాళ్ళకి ఒక ప్రో ఇండియా యాటిట్యూడ్ ఉండే.
చాలా మటుకు 65, 71 అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్ బంగ్లాదేశ్ నుంచి చాలామంది ముస్లిమ్స్ కూడా పారిపోయారు బంగ్లాదేశ్ నుంచి. ఒకటి ఎకనామిక్ మైగ్రేషన్ అంటాం, ఒకటి పొలిటికల్ మైగ్రేషన్ అంటాం. ఆ ముస్లిం పాపులేషన్ వచ్చిందంతా ఎకనామిక్ మైగ్రేషన్. అక్కడి నుంచి హిందూ మైగ్రేషన్ జరిగింది వాస్ టువర్డ్స్ అస్సాం అండ్ టువర్డ్ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వైపు కొంచెం జరిగింది, కానీ మెజారిటీ అస్సాం వైపు వెళ్ళారు. అక్కడ ముస్లిమ్స్ కూడా వెళ్ళారు. ఏఐయుడిఎఫ్ అనే పార్టీ ఉంది చూడండి, బద్రుద్దీన్ అజ్మల్, వాళ్ళ పార్టీ బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళంతా. ఈ రెండు రాష్ట్రాలకి మెయిన్గా ప్రాబ్లం ఉంది. బంగ్లాదేశ్ ప్రాబ్లం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఎవరిని వాళ్ళు తిడతారు, ఎవరిని కొడతారు, ఎవరు లేరు. ఇప్పుడు మనమే దొరికాం. భారతదేశం కామన్ ఎనిమీ. డెఫినెట్లీ వీ వోంట్ సెండ్ బ్యాక్ షేక్ హసీనా. మనం పంపించే ప్రసక్తే లేదు. యాజ్ మచ్ as తస్లీమా నస్రీన్ అక్కడి నుంచి బయటికి తరిమి కొట్టిన తర్వాత కూడా మనం ఫస్ట్ వాళ్ళు ఆమెకి ఇక్కడ వి గేవ్ హర్ శాంక్చురీ అండ్ దాని తర్వాత ఆమె యూరోప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు జరుగుతున్న గొడవల్లో మనకు తెలుసు అందరికీ ఈ పర్టికులర్ అసాసినేషన్ హైదీ. ఈ యంగ్స్టర్ ఇప్పటి నుంచి ఉన్నారు. ఐ థింక్ 2016 నుంచి హీఈస్ ఇన్ పాలిటిక్స్. ఎవరు వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా వచ్చారనుకుంటా, కాదు, 2016 నుంచే ఉన్నాడు పొలిటిక్స్లో, అంటే స్టూడెంట్ పాలిటిక్స్లో. అక్కడి నుంచి ఒక యాంటీ ఇండియా యాటిట్యూడ్ ఆయనకు ఉంది అప్పటి నుంచే. ఇప్పుడు కూడా ఏం చెప్పారు, మీరు చెప్పినట్లు ఈశాన్ రాష్ట్రాన్ని మేము కలుపుకుంటాం అది అంటే దానికి ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ ఏంటంటే సిరాజుద్దౌలా బెంగాల్ రూలర్ ఆ టైంలో పరిపాలిస్తున్నప్పుడు బెంగాల్ అనేది ఇదంతా కలిపి ఒక రీజన్ ఉండే. నార్త్ ఈస్ట్ అంటే మొత్తం నార్త్ ఈస్ట్ కాదు, ఎందుకంటే అక్కడ నాగా ట్రైబ్స్, కుకీ ట్రైబ్స్ వీళ్ళందరూ అప్పటి నుంచే ఉన్నారు, మీజోస్ ఉన్నారు. కానీ ఒక చిన్న పోర్షన్ బంగ్లాదేశ్ వైపు నుంచి అటువైపు నార్త్ ఈస్ట్లో కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ బెంగాల్. దాని తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేశారు చూడండి, హిందూ బెంగాల్ అండ్ ముస్లిం బెంగాల్ అని. ఇప్పుడు ఈ పోర్షన్లో సిరాజుద్దౌలా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఓడిపోయిన తర్వాతనే బ్రిటిష్ వాళ్ళతోని బెంగాల్ బికెమ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దాని నుంచి ఒక హిస్టరీ స్టార్ట్ అయ్యింది. సో వాళ్ళు రీక్రియేట్ చేస్తున్నారు హిస్టరీని. సిరాజుద్దౌలా టైంలో ఉన్న బెంగాల్ మనకి మళ్ళీ తీసుకురావాలి, అది జరగదు, మనందరికి తెలిసిందే. పైప్ డ్రీమ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ హత్య ఇప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళు ఏమో అల్లెజ్ చేస్తున్నారంటే ఇది ఇండియా చేపించారు, ఎందుకంటే ఇండియా వ్యతిరేకంగా స్పీచ్లు ఇచ్చారు కదా, దానికోసం చేపించారు. ఏ ప్రూఫ్ లేదు, ఏం లేదు, ఒట్టిగా అలిగేషన్స్. దాంట్లో మెయిన్ షూట్ చేసిన మనిషిని పట్టుకున్నారు, ఈజ్ అ బంగ్లాదేశీ. ఇంకోటేమో డ్రైవర్, 2-వీలర్ డ్రైవర్, ఈయన ఒక ఈ రిక్షాలో పోతున్నప్పుడు షూట్ చేశారు వాళ్ళు. సెకండ్ ఏమో 2-వీలర్ డ్రైవర్ ఎవరు ఉన్నారు వారిని కూడా పట్టుకుంటారు. కానీ అలిగేషన్ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వీరు చంపేసిన వాళ్ళంతా ఇండియాలో ఉన్నారని చెప్పి మీరే పట్టుకున్నారు, మీ దగ్గర ఉన్నారు, మీ పోలీసు వాళ్ళు అంటున్నారు మేము పట్టుకున్నాం, మళ్ళీ మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు మీరు? సో ఒక యాంటీ ఇండియా యాటిట్యూడ్ని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నారు దీంట్లో చాలా మటుకు. లాస్ట్ 1 ఇయర్లో షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ బంగ్లాదేశ్లో చాలా పెరిగింది. మొహమ్మద్ యూసుఫ్కి అసలు కంట్రోల్ లేదు, ఆయన ఏం చేయరు, ఒక సంతకం కూడా పెట్టలేరు. బంగ్లాదేశ్ ఇప్పుడు జరగబోయేది 2 మెయిన్ థింగ్స్ కవిత గారు. ఒకటి ఎలక్షన్, రెండోది రెఫరెండం. ఇది మన ఇక్కడున్న మీడియా కూడా ఎక్కువ కవర్ చేయలేదు. ఎలక్షన్ జరగబోతుంది, దానికి షేక్ ఖలీదా జియా వాళ్ళ పార్టీ BNP పార్టిసిపేట్ చేస్తున్నారు మేజర్గా, ఎందుకంటే అవామీ లీగ్ని బ్యాన్ చేసేసారు షేక్ హసీనా వాళ్ళ పార్టీని. అక్కడ కార్డర్ బేస్ పార్టీ ఉన్నది BNP ఒకటే, వాళ్ళ ఒపోనెంట్స్ అనేది ఎవరు లేరు. జమాయత్ ఇస్లామీ వాళ్ళు ఉన్నారు, కొంత స్టూడెంట్ యూనియన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలిగేషన్ ఏంటంటే ఖలీదా జియా కొడుకు ఇవాళ ల్యాండ్ కావాలంటే, ఎస్టర్డే ఫ్రైడే యువర్ సపోజ్ టు ల్యాండ్, అదే రోజు ఈ రైట్స్ జరిగింది అక్కడ. ఆయన బహుశా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు ట్రిప్. వాళ్ళు అక్కడ రాకూడదు, ఇంకొక పార్టీ కూడా అక్కడ ఉంటుంది, ఎందుకంటే అగైన్ BNP అనే ఒక పార్టీ ఖలీదా జియా పార్టీ లాగానే ఇంకొక పొలిటికల్ పార్టీ వాళ్ళని కూడా ఇక్కడ షేక్ హసీనా లాగా తయారవుతారని చెప్పి వీళ్ళకి భయం ఉంది అక్కడున్న లోకల్ ఇస్లామిక్ పార్టీస్కి. వాళ్ళకు బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ నేషన్ చేయాలని ఉంది స్ట్రాటజీ, జమాయత్ ఇస్లామీ ఎస్పెషలీ. సో యంగ్స్టర్స్ని వాడుకుంటున్నారు దానికోసం. ఇప్పుడు జరిగిన ఈ హత్య తర్వాత, ఇప్పుడు జరిగిన గొడవల్లో తగలబెట్టే అధ్యక్షులంతా ఎవరి ఇమేజ్ దెబ్బతిందంటే బంగ్లాదేశ్దే. ఇప్పుడు బాండీ బీచ్ ఒక షూటింగ్ తర్వాత మన అందరూ తెలిసింది ఒక యాంటీ ఇస్లామిక్ యాటిట్యూడ్ వెస్ట్లో నడుస్తుంది. అది ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇంత ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇది భస్మాసులాగా మన మీద తీసుకొచ్చి పెట్టేశాడు, మన తల మీద చేపెట్టాడని. సేమ్ హ్యాపెండ్ ఇన్ UK. యూరోప్ కూడా అదే ఇప్పుడు ఆ భయంలో ఉన్నారు. యూరోప్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్లు ఎవరైనా అటాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది, న్యూయార్క్లో కూడా. సో సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ 2 పర్టికులర్ క్రూషియల్ దాంట్లో, ఒకటి ఎలక్షన్, బహుశా అది పోస్ట్పోన్ కావచ్చు ఇప్పుడు. రెండోది రెఫరెండం. ఈ రెఫరెండం అంటే జూలై చార్టర్ అని చెప్పి వీళ్ళొక చార్టర్ తీసుకొచ్చారు. చార్టర్ అంటే లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ అని చెప్పొచ్చు. ఆ చార్టర్ని ప్రజల ముందు పెడుతున్నారు. దాంట్లో చాలా ఉన్నాయి కండిషన్స్. ఒకటి, అక్కడ ఉన్న ప్రధానమంత్రికి ఎక్కువ పవర్లు ఇవ్వకూడదు. వాళ్ళకి భయం ఉంది, ఖలీదా జియా వాళ్ళ పార్టీ వాళ్ళ కొడుకు
ఇంకొక షేక్ హసీనా లాగా తయారవుతాడేమో అని. సో ఎక్కువ పవర్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ అనే పోస్ట్ కూడా పెడుతున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఎలక్షన్ జరిగిన తర్వాత మన లోక్సభ రాజ్యసభలా పెట్టుకుందాం. మనం లోక్సభ ఎలక్షన్స్ వాళ్ళ వైపు నడుస్తున్నప్పుడు దాంట్లో ఎలక్ట్ అయిన ఎంపీలు మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ BNPకి రేపు బహుశా 35% ఓట్లు వచ్చినాయి, లేకుంటే 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు అప్పర్ హౌస్ వాళ్ళ రాజ్యసభకి లేదు, వాళ్ళకి ఇప్పుడు క్రియేట్ చేయాలి. వాళ్ళు 40% మందిని నామినేట్ చేయొచ్చు. మాకు గుడ్ ఐడియా యాక్చువల్, మనం కూడా చేయాల్సింది ఇక్కడ. అట్లనే ఏ పార్టీకి ఎన్ని పర్సంటేజ్ వస్తుందో వాళ్ళంతమందిని నామినేట్ చేసుకోవచ్చు వాళ్ళ వైపు నుంచి. ఎలక్షన్ లేదు, డైరెక్ట్ నామినేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ అప్పర్ హౌస్ కూడా ఫామ్ అయితే అక్కడ 2 పార్లమెంట్ బాడీస్ ఉంటుంది. ఒకటి వాళ్ళు పేరు పెట్టలేదు కానీ దే విల్ బి 2 houses, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. దీంట్లో ఈ ఎలక్షన్ నడుస్తూనే అది చేయొచ్చు. సో రెఫరెండం అప్పుడే జరుగుతుంది. రెఫరెండం ఏంటంటే ఇది ఒక కండిషన్, ఇది కావాలన్నా వద్దా అనేది ఈ ఎలక్షన్ తర్వాత వస్తుంది. దట్ డూ యూ వాంట్ ఎ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ చేస్తారు? ఈ అప్పర్ హౌస్ వల్ల ఎలక్ట్ చేస్తారు. అప్పర్ హౌస్ నామినేట్ చేసిన వాళ్ళు. నౌ వీఆర్ కమింగ్ టు పాకిస్తానీ స్టైల్. పాకిస్తాన్లో ఇదే గేమ్ ఆడారు, ఇదే పాకిస్తాన్ చేయి ఇక్కడ చూపిస్తుంది. పాకిస్తాన్ has a సిమిలర్ సిస్టమ్. దానికి చూడండి, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైనా కానివ్వండి, ఆర్మీ వైపు నుంచో జియాউল హక్ టైం నుంచో ఎప్పటి నుంచో అయినా కానీ దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ వాళ్ళ పోస్ట్లో. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి ఒక నెంబర్ ఆఫ్ టర్మ్స్ లైక్ US ప్రెసిడెంట్కి ఇస్తున్నట్లు 2-3 టర్మ్స్ పెడుతున్నారు. దానికన్నా ఎక్కువ మీరు పోటీ చేయలేరు. సో దట్ మీరు ఇంకొక షేక్ హసీనా లాగా తయారకూడదు. గుడ్ ఐడియా అని చెప్పచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు, మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ దేశం వాళ్ళు నడిపించుకోవాలి. అది అట్లాంటి చాలా కండిషన్స్ పెట్టారు. ఓకే, కానీ వాళ్ళు ఏమడుతున్నాడు, ఒకటే రెఫరెండంలో 12 క్వశ్చన్లు ఉన్నాయి. అన్ని పాయింట్స్కి ఒకటే ఆన్సర్ ఇవ్వాలి మీరు. మీకు దాంట్లో 12లో లేకుంటే 4-6లో మీకు 2 నచ్చకపోవచ్చు. యూ కాంట్ సే నో టు ఇట్. యు ఆర్ గివింగ్ 1 ఆప్షన్ ఓన్లీ, ఎస్. ఇదే ట్రిక్ పాకిస్తాన్లో జియాউল హక్ యూజ్ చేశారు వెన్ హీ వాజ్ ద డిక్టేటర్. అబ్సల్యూట్ ఆయన చేసి ఇట్లాంటి ఒక రెఫరెండం పెట్టి దాంట్లో లాస్ట్ వన్ వాజ్ అ సెల్యుటేషన్ టు అల్లా. మీరు ఇస్లామిక్ రూల్ దాని గురించి, అల్లా గురించి, పీస్ బీ అపాన్ హిమ్ అని చెప్పి ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఈ చూసిన వాళ్ళు ఫస్ట్ 13-14 వాళ్ళకి నచ్చలేదు, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఇది ఉంది, ఇది నో అని చెప్తే మళ్ళీ వాట్ హ్యాపెన్ టు అస్ అని చెప్పి ఎస్ అని కొట్టారు వాళ్ళు. అన్అవాయిడబుల్గా ఉంటుంది అక్కడ. సో దాంట్లో హీ వాజ్ ఏబుల్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ పవర్. ఆ పవర్ ఇచ్చారు జియాউল హక్కి. అండ్ వన్ గై కేమ్, హీ వాజ్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, హీ వాజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ గై. దాని తర్వాతనే వితిన్ 3 నెలలు అనుకుంటా, 3-4 నెలల తర్వాత జియాউল హక్ని CIA వాళ్ళు అలా ప్లేన్లో C-130లో బాంబ్ పెట్టేసి పేల్చేసి చంపేశారు. క్రేట్ ఆఫ్ ఎక్స్ప్లోడింగ్ మ్యాంగోస్ అని చెప్పి ఒక స్టోరీ కూడా, బుక్ కూడా వచ్చింది. అక్కడ బవల్పూర్ వెళ్ళినప్పుడు మామిడికాయల ఏరియా, అక్కడ పెద్ద పెద్ద క్రేట్లు ఎక్కించేశారు జియాউল హక్ కోసం. దాంట్లో బాంబ్ పెట్టి హీ వాజ్ రిజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఇదే మోడల్ బంగ్లాదేశ్లో రిపీట్ అవుతుంది. ఇప్పుడు యూసుఫ్ ఏమంటున్నారు, నేను ఎలక్షన్ నడిపించి నేను వెళ్ళిపోతా అంటున్నారు. కానీ బంగ్లాదేశ్ ఎకనామిక్ కండిషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు పాకిస్తాన్ కన్నా దారుణ స్థితిలో ఉన్నారు. అక్కడ 2-3 మేజర్ ప్లేయర్స్ ఆడుకుంటున్నారు. ఒకటి US, వాళ్ళకి చాలా పెద్ద ప్రెసెన్స్ ఏంటంటే వాళ్ళకి బంగ్లాదేశ్తో సంబంధం లేదు, మాకు చైనాని ట్రాక్ చేయాలి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి, అంటే నార్దర్న్ ఇండియా, మీరు టాప్ ఆఫ్ ద బంగ్లాదేశ్ కూర్చుంటే ఆల్మోస్ట్ యూ కెన్ వాచ్ చైనా ఫ్రమ్ దేర్. ఇటువైపు ఏమో సౌత్ చైనా సీ, చిటగాంగ్ నుంచి చత్తోగ్రామ్ అంటారు. ఇప్పుడు అక్కడి నుంచి మీరు మొత్తం బే ఆఫ్ బెంగాల్ నుంచి సౌత్ చైనా సీ కంట్రోల్ చేసుకోవచ్చు. మయన్మార్లో కూడా 2 బేసులు తీసుకున్నారు US. ఆల్మోస్ట్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే ఆ మయన్మార్ చైన్లో లాస్ట్ అండమాన్ నికోబార్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది, కోకో ఐలాండ్స్ అని. బహుశా దీంట్లో ముందు కూడా చెప్పుంటాను నేను ఆ కోకో ఐలాండ్స్ గురించి. ఆ కోకో ఐలాండ్స్ చైనా కూర్చున్నారు అక్కడ. సో US వాంట్స్ టు వాచ్ చైనా, చైనా వాంట్స్ టు వాచ్ US, అండ్ చైనా వాంట్స్ టు వాచ్ ఇండియా. పెద్ద జియో పొలిటికల్ గేమ్ నడుస్తుంది ఇక్కడ. సో US ఇంట్రెస్ట్ అది, వాళ్ళకి ఇంకేం ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ పాకిస్తాన్. వాళ్ళకి భారతదేశం మీద చేయాల్సిన స్టేజింగ్ పోస్ట్, ప్రొటెస్ట్ కానివ్వండి, మిలిటరీ అడ్వెంచర్ అయితే చేయరు వాళ్ళు, అది చాలా క్లియర్. ఎందుకంటే ఏమైనా చేస్తే, ఇప్పుడు నిన్ననే మనం మణిపూర్లో కొత్త బ్రిగేడ్ ఫార్మేషన్ పెట్టాం. అది కాకుండా కొన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఓపెన్ అప్ చేసాం మనం అటువైపు, నార్త్ ఈస్ట్, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ వైపు. సో వీఆర్ స్ట్రెంగ్థనింగ్ ఆ సిలిగురి కారిడార్ అని చెప్పి చికెన్ స్నెక్ ఆ ఏరియా మొత్తం మనం స్ట్రెంగ్థన్ చేస్తున్నాం మనం. వాళ్ళు ఏం చేయరు అక్కడ, నో మిలిటరీ అడ్వెంచర్ చేయరు. కానీ పాకిస్తాన్ కావాలని చెప్పి మన దగ్గర కశ్మీర్లో చేస్తున్నట్లనే కొన్ని టెర్రర్ గ్రూప్స్ మన వైపు పంపించడానికి మొదలు పెడతారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, టెర్రర్ గ్రూప్స్ ఎక్కడ పంపిస్తారు మీరు? పంపిస్తే ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి రావాలి కదా, అక్కడ మొత్తం వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తారా మీరు? చేయలేరు. సో అక్కడ ప్రాబ్లం. సో నార్త్ ఈస్ట్ని ట్రై చేస్తారు బహుశా, అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ గ్రూప్స్ని వాళ్ళకి షెల్టర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పరేష్ బరువా, ఉల్ఫా 2 గ్రూప్ది
చీఫ్. ఆయన ఇప్పుడు చైనాలో ఉన్నాడు. ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్, అస్సాం గ్రూప్, అది ఉల్ఫా. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, దట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉల్ఫా. పరేష్ బరువా సెకండ్ చీఫ్. ఫస్ట్ ఆయన సరెండర్ చేసేసాడు, సెకండ్ ఆయన కమాండర్గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు చైనాలో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఏమో చైనా నుంచి ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెడదాం అనుకుంటున్నారు, సో దట్ యూ కెన్ స్టార్ట్ అటాకింగ్ ఫ్రమ్ హియర్. కానీ మనం ఊరుకోం, వీ విల్ హిట్ హిమ్ బ్యాక్, దట్ ఫర్ ష్యూర్. అది కాకుండా మిజోరాంలో ఉన్న కొన్ని చిన్న చిన్న ఇన్సర్జెంట్ గ్రూప్స్ కానివ్వండి, మణిపూర్లోని కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్, అట్లనే ఈవెన్ నాగాలాండ్ వైపు ఉన్న గ్రూప్స్, వీళ్ళందరికీ షెల్టర్ బంగ్లాదేశ్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది జరిగితే ఇట్ బి వెరీ బ్యాడ్ ఫర్ ఇండియా. కానీ మనం దానికి కూడా మనకు దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. యాక్షన్ ఏ కాకుండా ప్లాన్ బి కూడా వర్క్ అవుతుంది మన దగ్గర. ఇది ఓవరాల్ పిక్చర్ చూస్తే కవిత గారు, ఇది ఈ రైట్స్, ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ అండ్ దాంతోపాటు తర్వాత జరిగే ఎలక్షన్ అండ్ రెఫరెండంలో ఇదన్నీ ఒకటి తర్వాత ఒకటి బంగ్లాదేశ్ ట్రై చేస్తున్నారు. సో కంటిన్యూస్గా లూప్ లైన్లో ఉన్నాయి అవన్నీ అన్నీ. కానీ మన వైపు నుంచి వీఆర్ ప్రోయాక్టివ్. మనం బయట ఎక్కువ మాట్లాడము. అజిత్ దోవల్ గారు కానివ్వండి, రా కానివ్వండి, ప్రధానమంత్రి మోదీ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, అమిత్ షా గారు, దే విల్ నాట్ టాక్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్. చేయకూడదు కూడా. మనం ఏం చేయాలో మనం సైలెంట్లీ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ స్ట్రాటజీ మనకు తెలుసు ఎప్పటి నుంచో. అది జియావుల్ హక్ టైం నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. భుట్టో రిపీట్ చేశారు, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1,000 cuts. సో ద సేమ్ 1,000 cuts కెన్ నౌ కమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అది మనం ఆపాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. పరేష్ బరువా వస్తే పరేష్ బరువాని ఫినిష్ చేసేసేయండి. కిల్ హిమ్ ఇన్ బంగ్లాదేశ్, నో ప్రాబ్లం. అట్లా కాకుండా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి బంగ్లాదేశ్లో కూర్చొని వాళ్ళని కూడా ఫినిష్ చేసాం. ఎందుకంటే మనం మయన్మార్ ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ మనం చేసిన మయన్మార్ వైపు చేసాం, బిఫోర్ వీ డిడ్ ఉరీ. మనం మయన్మార్ వైపు ఆ మూవీలో కూడా చూపిస్తారు. ఫస్ట్ సెక్షన్ ఇస్ వన్ టెర్రరిస్ట్ స్ట్రైక్ ఆన్ వన్ క్యాంప్ ఇన్ మయన్మార్. మనం ఇప్పుడు కూడా అదే చేయాల్సింది. మన మిలిటరీ ప్రెజెన్స్ నార్త్ ఈస్ట్లో మనం పెంచుకోవాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు. మనం బిపిన్ రావత్ జనరల్ బిపిన్ అప్పుడు చెప్పారు దట్ వీఆర్ ఫైటింగ్ అ 2.5 front war అని చెప్పారు. సిడిఎస్ ఆయన బతుకున్నప్పుడు చెప్పారు. అంటే పాకిస్తాన్, చైనా అండ్ నెక్సలైట్స్, అర్బన్ నెక్సలైట్స్, రూల్ సేమ్ థింగ్. సో 2.5 front war. నౌ వీఆర్ ఫైటింగ్ ఎ 2.5 front war అగైన్. బట్ నెక్సలైట్స్ ఇప్పుడు లేరు, వాళ్ళ బదులు బంగ్లాదేశ్ వచ్చేసి. సో వీ హ్యావ్ టు ఫైట్ దిస్ వార్. దీంట్లో ఇంకేం ఆప్షన్ లేదు మనకి. స్ట్రాటజిక్గా చేయాలి. వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్ ఇన్ అ ప్యానికీ మూడ్. ఎందుకంటే మనం పొలిటికలీ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. వాళ్ళేమంటున్నా అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి, ఎస్పెషలీ దిస్ గై హైదీ, ఇండియాస్ హెగమనీ మనం ఆపాలి. అంటే బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ మనకు. వీఆర్ అ బిగ్ బ్రదర్, డౌట్ ఏంటి బాస్. మేము బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ కాదు కదా. వీఆర్ ఎ బిగ్ నేషన్. వీ హ్యావ్ న్యూక్లియర్ పవర్, శాటిలైట్, మనకు అన్ని పవర్స్ ఉన్నాయి మనకి. వీ విల్ యూజ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ మన దగ్గర ఉన్నది. అది కాకుండా 3rd largest, 4th largest ఎకానమీ, 2nd largest ఆర్మీ ఇన్ ద వరల్డ్, మనం ఎందుకు వాడుకోదు? వీ విల్ యూజ్ ఇట్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మన బిగ్ బ్రదర్ యాటిట్యూడ్, మనం ఇండియా మీద డిపెండ్ కాకూడదు. గ్రేట్, మీరు స్టార్టింగ్లో చెప్పారు చూడండి, మెడికల్ వీసాస్. కవిత గారు, నేను ఈ సెక్టర్లో ఉన్నప్పుడు కూడా చూశాను. బంగ్లాదేశ్ ఆ టైంలో, ఐమ్ టాకింగ్ ఆఫ్ 2008, 2009 నుంచి ఆ టైంలో, ఆ పీరియడ్లో బంగ్లాదేశ్ నుంచి మెడికల్ వీసాస్ మ్యాక్సిమం వస్తారు మన వైపు ట్రీట్మెంట్ కోసం. అది హార్ట్ సర్జరీస్ ఉండొచ్చు, మిగతా ప్రొసీజర్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ చెన్నైకి వెళ్తుండే, అక్కడున్న కొన్ని హాస్పిటల్స్, అపోలో లాంటి హాస్పిటల్స్. తర్వాత వాళ్ళు టువర్డ్ అదర్ ఇండియన్ హాస్పిటల్స్ ఆల్సో వాళ్ళు మూవ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దగ్గర మెడికల్ ఫెసిలిటీ అంత తక్కువ ఉందన్నమాట, అబిస్మల్ ఫెసిలిటీస్. సో ఆ పరిస్థితుల్లో మనం ఇప్పుడు మెడికల్ వీసాస్ ఎందుకు ఇవ్వాలి? చాలామంది అంటారు, మన దగ్గర ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళు అంటారు, అది కాదు కదా, ఒక చిన్న పిల్ల, చిన్న పాప, ఆమెకి హార్ట్ సర్జరీ. వీ హ్యావ్ సింపతి, డెఫినెట్లీ వీ హ్యావ్ సింపతి విత్ దెమ్. బట్ ఇట్లాంటి మన దగ్గర ఉన్న ఒక హిందువుని, బంగ్లాదేశ్ హిందువుని తీసుకొని వాడిని చంపి, ఉరేసి, వాడిని అంటబెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్. సెకండ్ పార్ట్, మన బంగ్లాదేశ్ నుంచి వీసా ఇవ్వడం బంద్ చేసేసారు టోటల్. వాట్ ఎవర్ కేర్, మెడికల్, ఎడ్యుకేషన్, టూరిజం, ఏదైనా కానివ్వండి, నో వీసాస్ ఫర్ బంగ్లాదేశీస్. మనం కూడా అటువైపు వెళ్ళడం ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్. నెక్స్ట్ వాట్ వీ షుడ్ డూ ఇస్, వీ షుడ్ స్లోలీ బంగ్లాదేశ్ని స్ట్రాంగులేట్ చేయాలి. ఎకనామిక్లీ ఆల్రెడీ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జూట్, వాళ్ళు అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ జూట్ కొంచెం రా మెటీరియల్ మన దగ్గర నుంచి వెళ్తుంది, వాళ్ళకి తయారు చేసి మనకే అమ్ముతారు మళ్ళీ. అది మనం బంద్ చేసేసాం మొత్తం, ఆ కారిడారే క్లోజ్ చేసేసాం మనం. మూడోది పవర్ సప్లై. అదానీ వాళ్ళ కంపెనీ బంగ్లాదేశ్ కోసం స్పెషల్ ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టారు యూపీలో. ఐ థింక్ యూపీ ఆర్ వాజ్ ఇట్ బీహార్, ఐ డోంట్ నో, యూపీ అనుకుంటా. అక్కడి నుంచి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఆ ప్లాంట్ బంగ్లాదేశ్ పవర్ సప్లై చేస్తుంది. 12-14% బంగ్లాదేశ్ పవర్ ఒక్కట ప్లాంట్ సప్లై చేస్తుంది. డబ్బులు చాలా ఇవ్వాలి, ఇంకా 500 million అంత పేమెంట్ చేయలేదు వాళ్ళు. ఇంకా
యూనిట్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంది, 12 రూపాయలు తీసుకుంటున్నారు పర్ యూనిట్ అని చెప్పి గొడవ నడుస్తుంది. షేక్ హసీనా టైంలో సైన్ చేసిన అగ్రిమెంట్తో కట్టారు అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పని చేయొచ్చు, దే కెన్ ఐదర్ బై దట్ ప్లాంట్ ఫ్రమ్ అదానీ ఆర్ అదానీ దగ్గర ఇండియాకి సప్లై చేయమనండి, సబ్సిడీ పెట్టి యూనిట్ కాస్ట్ తగ్గించి ఇక్కడ అమ్మనండి. ఎందుకంటే ఎన్టీపీసీ వాళ్ళు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు యూనిట్కి అమ్ముతారు. కానీ బంగ్లాదేశ్ కరెన్సీ వాల్యూ చూసి వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారు అక్కడ. సో ఇండియన్ కరెన్సీలో తగ్గొచ్చు. అది చేస్తే ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్లో పవర్ కట్లు మొదలవుతాయి రేపు. అట్ ద సేమ్ టైం అదానీ షుడ్ నాట్ సఫర్ ఎ లాస్. అది మనం చూసుకోవాలి. వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంత ఉందో, వాళ్ళు అక్కడి నుంచి ఎంత తెచ్చుకోవాలో అది మనం ముందుకు తెచ్చుకోవాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ టు ఇండియా ఇస్ హిల్సా ఫిష్, ఎస్పెషల్లీ స్పెషాలిటీ అమంగ్ బెంగాలీస్. ఇప్పుడు నేను కొన్ని నెలల ముందు చదివాను, నౌ మోస్ట్ ఆఫ్ ది హిల్సా ఫిష్ గుజరాత్ నుంచి వస్తుందంట. వెజిటేరియన్ స్టేట్ గుజరాత్, అక్కడి నుంచి చాలా మటుకు కల్కటా వైపు వస్తుందంట. అది కూడా మనం ఎక్కడైనా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి ఏ ఎకనామిక్ ఆపర్చునిటీ లేకుండా చేయాల్సిన పని ఇది. దిస్ ఓన్లీ లాంగ్వేజ్ దే నో. ఎందుకంటే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది అంతా కంప్లీట్లీ ఇట్ ఇస్ ఐదర్ సిఐఏ ఆర్ మన వైపు నుంచి జార్జ్ సోరోస్ వాళ్ళ గ్యాంగ్ స్పాన్సర్ చేస్తున్నారు. వీ షుడ్ నాట్ స్టాండ్ అప్ టు దిస్ నాన్సెన్స్. వీళ్ళ దుకాణం బంద్ చేయాలి. అది మన మెయిన్ స్ట్రాటజీ. బట్ దీని మీద అంత పెద్ద ఫోకస్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టట్లేదు కదా. అందులోనూ పర్టికులర్గా ఎస్ఐఆర్ తీసుకొచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని బంగ్లాదేశ్కు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అక్కడ ఏమవుతుంది అనే దాని మీద మనం ఎందుకు దాని మీద అంత ఫోకస్ పెట్టలేదు? అది ఆ ఇంటర్నల్గా అవుతుందా, లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం ఎందుకు అని భావిస్తున్నారా? మనం చేస్తున్నాం కానీ ఓపెన్ ఫోరంలో మాట్లాడలేము. దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. నాకు కూడా చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది దాని గురించి. అజిత్ దోవల్ గారు ఏం చేస్తున్నారు అజిత్ దోవల్ గారికి తెలుసు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, మోదీ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు విత్ ద ఇండియన్ టీమ్ మనకు తెలియదు. అక్కడ మన సింపథైజర్స్ ఉన్నారు. బంగ్లాదేశ్ని ఎకనామికలీ స్ట్రాంగులేట్ ఎట్లా చేయాలి, బంగ్లాదేశ్ వైపు వచ్చిన క్రూడ్ ఆయిల్ని ఎట్లా ఆపొచ్చు రేపు కావాలంటే, లేకుంటే బంగ్లాదేశ్ కావాల్సిన నీళ్ళు సప్లై, వాటర్ సప్లై, క్యాన్ వీ స్టాప్ ఇట్, దాన్ని చేయొచ్చు. వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్ బంగ్లాదేశ్ వైపు. మన యూనియన్ గవర్నమెంట్ కూడా చేయట్లేదని కాదు, కానీ వాళ్ళు పబ్లిక్లీ చెప్పారు. ఎందుకంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఓపెన్గా చెప్పారనుకుంటారు, రేపు మీ వాటర్ ఆపేస్తామంటే ఎట్లా ఆపుతాం? మనం డ్యామ్ లేవు ఏం లేవు అక్కడ ఆపడానికి. బ్రహ్మపుత్ర అక్కడి నుంచి వస్తుంది, హూగ్లీ ఇక్కడి నుంచి వస్తుంది, గంగా వచ్చి అక్కడ, దెన్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటూ ద బంగ్లాదేశ్ ఈకో సిస్టమ్. కానీ మనం చాలా చేయవచ్చు, చేస్తున్నాం కూడా, బహుశా చేస్తున్నాం. ఎందుకంటే ఆలోచించండి, ఒక డెత్నే, ఒక అసాసినేషన్తోనే మన మీద వచ్చేసింది అక్విజిషన్. మనం ఎంత చేసినప్పటికీ, ఇప్పుడు ఒకవేళ మనం కంట్రోల్ చేస్తున్నాము, వీటన్నిటి మీద మనం ఒక బార్ అనేది పెట్టుకున్నప్పటికి కూడా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఒకటైపోతున్నాయి. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి ఒక ఎకనామిక్ ట్రీటీ అనేది వెరీ రీసెంట్గా కూడా సైన్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా అమెరికా ఉంది. సిఐఏ నుంచి ఒక ఏజెంట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఐలాండ్లోనే అక్కడ ఆయన మకాం పెట్టి ఉన్నాడు, ఆయన దృష్టి అంతా భారతదేశం మీద ఉంది అనేది. ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ సపోర్ట్స్ అనేవి చాలా పవర్ఫుల్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా బంగ్లాదేశ్కి వస్తున్నట్టున్నాయి. మనం ఎంత కంట్రోల్ చేద్దామని చెప్పినప్పటికీ ఒక వీక్ కంట్రీనే ఇంకొక పవర్ఫుల్ కంట్రీ సపోర్ట్ చేస్తారు. భారతదేశానికి యూఎస్ సపోర్ట్ చేయక్కర్లేదు, వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఒక టైంలో మనం యూకే నుంచి యూకేఎఫ్ఐడి ఫండ్స్ తీసుకుంటుండే, యూకే అంటే ఇప్పుడు 60s 70sలో మన దగ్గర డబ్బులు లేకున్నప్పుడు, ఫుడ్ లేకున్నప్పుడు అక్కడ యూకే నుంచి మన డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ తీసుకుంటుండే, ఈవెన్ పాలు కొనుక్కుంటే, పౌడర్. ఇప్పుడు లేదు కదా. నౌ వీ టోల్డ్ యూకే వీ డోంట్ నీడ్ యువర్ ఫండ్స్, మీ డబ్బులు మాకు అక్కర్లేదు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఎందుకు వస్తారు అంటే మనల్ని హెరాస్ చేయడానికి. వాళ్ళకి బంగ్లాదేశ్ పెద్ద ప్రేమ ఏం లేదు. ఇట్స్ మోర్ ఇన్సల్టింగ్ మూమెంట్. వాళ్ళది 71 సరెండర్ ఉండే వాళ్ళది. వాళ్ళు అక్కడ వెళ్ళారు. దీనికన్నా ముందు బంగ్లాదేశ్ ప్రజల మీద చేసిన అత్యాచారాలు అందరికి తెలిసిందే పాకిస్తాన్ నుంచి. సో అది వాళ్ళు మర్చిపోరు ఎప్పుడు. రేపు అక్కడ ఇంకా ఇన్సర్జెంట్ లోకల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కావచ్చు. అనదర్ ముక్తి బాహిని క్యాన్ బి బార్న్, పాసిబ్లీ క్రియేటెడ్ బై ఇండియా. తెలియదు మనకి. మనం ఎప్పుడు మనం చేసినా అని చెప్పకూడదు. అక్కడ లోకల్ సపోర్ట్తో లోకల్ వాళ్ళు చేసుకున్నారు, ఆయుధాలు తెచ్చుకున్నారు. మేమేం చేయాలి, మాకేం తెలియదు దీని గురించి. సెకండ్ ఈజ్ అక్కడున్న పొలిటికల్ సిస్టమ్ అంత స్టేబుల్ కాదు. ఇప్పుడు బిఎన్పి పార్టీ రేపు పవర్లో వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తారు. వాళ్ళు షేక్ హసీనా లాగా ఇంకొక పాలసీ, ఇంకొక డిక్టేటర్ పార్టీగా మారిపోతారు వాళ్ళు కూడా. వీళ్ళేమంటున్నారు, షేక్ హసీనాని హ్యాండ్ ఓవర్ చేయండి, మేము చేయం. భారతదేశం విల్ నాట్ హ్యాండ్ ఓవర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మనకి బంగ్లాదేశ్ మీద అబ్సల్యూట్ కంట్రోల్ ఉండాల్సిందే, అని చేయొచ్చు కూడా కావాలంటే. కానీ ఇమ్మీడియట్గా మనం చేయగలం. స్టెప్ బై స్టెప్ మనం కూడా వీ విల్ బ్లీడ్ బంగ్లాదేశ్ విత్ 1000 cuts. అది ఈ యంగ్స్టర్స్ని పెట్టుకొని పెద్ద డ్రామా చేసి తగలబెట్టి అది చేసి న్యూస్ పేపర్ అవి తగలబెడితే వాళ్ళ ప్రాబ్లం అది. కానీ మన మిషన్ మీద చేయబెట్టారో, మన ఎంప్లాయీస్, మన ఎంబసీ స్టాఫ్ మీద చేయబెట్టారో, అప్పుడు మనం గేమ్ మారిపోతుంది. అది మన కాబూల్లో చూసాం. మన ఎంబసీ మీద దాడి చేయించింది పాకిస్తాన్.
అప్పుడున్న అల్ఖైదా గ్రూప్స్ కొంత గ్రూప్స్ని యూజ్ చేసి మన కాబుల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మీద దాడి చేశారు. 2-3 చనిపోయారు అటాక్లో, ఇంక్లూడింగ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. మనం ఏం చేసాం, అదే రిటర్న్ ఫేవర్ వాళ్ళకి ఇచ్చాం పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఎంబసీ మీద దాడి చేయించాం మనం. అఫ్కోర్స్ నో విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్, బట్ చేశారు. ఎవరు చేశారు మాకు తెలియదండి, ఎవరో చేశారు. లోకల్ వాళ్ళు వచ్చి సూసైడ్ బాంబింగ్ చేశారు మీ మీద. ఆ రోజు పాకిస్తాన్ గేమ్ బంద్ చేసేసారు కాబుల్లో. మన మీద దాడి లేదు, ఎందుకంటే పిట్టుకో మా మీద కొడితే మేము మిమ్మల్ని కొడతాం, అంతే సింపుల్. ఆ మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదు. ఇక్కడ కొడితే ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించండి, అది ఇప్పుడు నా చంప మీద కొట్టే నేను ముఖం మీద కొడతాను, అంతే. ఆ పాలసీ ఇండియా వస్తుంది, గర్మే గుస్కే మారేంగే. ఆ పాలసీని మనం ఫాలో చేస్తున్నాం ఇప్పుడు. సో బంగ్లాదేశ్ కూడా అంతే. ఇది ఒక పెద్ద హైప్ నడుస్తుంది లాస్ట్ 2 రోజుల నుంచి, ఈ తగలబెట్టడము, ఇమేజెస్ అంతా చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా కంటిన్యూ అయితే ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్, రేపు బంగ్లాదేశ్ ఆర్మీ కూడా టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఐడియల్ ఆపర్చునిటీ వాళ్ళకి, అండ్ వీ షుడ్ ఎంకరేజ్ ఇట్. మన వైపు నుంచి ఎంకరేజ్ చేయాలి, చేసుకోండి. ఎందుకంటే ఎంతమంది కొట్లాడతారో, తల కొట్టుకుంటారో, వాళ్ళు సస్తారో, మనకే మంచిది. దట్ నేషన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్. వాళ్ళ ద్వారా ఎకనామిక్లీ దే ఆర్ గాన్. వాళ్ళ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ పడిపోయింది. పొలిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎలక్షన్ నడుస్తుందా ఈ సిచ్యువేషన్, అది కూడా తెలియదు. రెఫరెండం నడుస్తుందా లేదో అది కూడా తెలియదు. సో ఎవ్రీవేర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి పాకిస్తాన్ మిలిటరీగా వస్తున్నారు, అమెరికా ఏమో ఫైనాన్షియల్గా తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ఎక్కువ టైం దొరకదు, ఎక్కువ టైం అక్కర్లేదు. మనందరూ తెలుసు నేటో ఎట్లా పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. రాత్రికి రాత్రి యూఎస్ కూడా వాళ్ళ ప్లేన్లు అక్కడ పెట్టేసి, ట్యాంకులు అక్కడ పెట్టేసి పారిపోయారు వాళ్ళు. అదే పరిస్థితి బంగ్లాదేశ్లో కూడా జరగవచ్చు రేపు. ఇదే అమెరికా మీద ఫస్ట్ అందరు పిలిపించి ఆఫ్ఘనిస్తాన్ పిలిపించిన వాళ్ళ మీదే రేపు మళ్ళీ తర్వాత వాళ్ళు అల్ఖైదా వాళ్ళు, ఐసిస్ వాళ్ళు, తాలిబాన్ వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు.